పోయిందమ్మా, నీళ్లు పోయింది. సహనా భవతు భునక్తు వీర్యం వరవహై నమస్తమావిద్విషావహై. ఓం శాంతి భునక్తు వీర్యం కరవావహై. ఓం శాంతి శాంతి శాంతి. పంచమాతల కింద పెట్టేయండి. ఇప్పుడు బంగారం మధ్య స్థాయి మహా హిమాచలం సదాపం స్వరూపాన్ని ఓచరమానకర కిరీటాన్ని వస్తున్నట్లయిన మహా అస్మరాయన విద్యాంబరోచరం తరచాపశమనోత్సరం మన్ని దర్ప సంగోపలం తాంపుల పూర్వంగా భక్తమాత్రం భక్త జరిమంత్ర సువర్ణ సువర్ణ కుమార్ సుతాయి మహా రమణీయ విచిత్రం సంతాన కనకాంతకేరు భూత భూసుందరోత్సరాయన భూత శోభాజాతం జీవిత పారిజాత గుణ సుభద్ర సుభద్రాం కామకోటి మహాభక్తమైన స్థానం శ్రీకంఠ నేత్ర భక్త రక్షణ దానికి రక్షణ భూతేశ్వర మూలంగా బ్రహ్మోపేశ్వర సచివం సహితాయి మహా ఇలా కల్పిత బ్రహ్మాండమన అమృత మాధోద ఏకదావతర సంగా సామర్భాంతి అవసరంతో వైభవాన్ని కలసంతో తూర్పుతాయి మహా భక్త యువతోత్సలాయన చక్రాది మహేంద్ర చెద్దకినకుండా సంభూతాయన సుసంగన్న సౌతమత అంతర్ముఖజనాథన ప్రతిపటాయ అవచరణ పూర్వత నితాస సూర్యపరికరణ వస్త్రంత అన్నిటి గుణాధిపతాయ మహాభద్రమతివాగుతైన మహాపాప దుష్టమైతే మహాత్మ సమర్థన సమర్థోదాన మహా అనాథ అయిపోతావు. మీ దగ్గర మిగిలిన నగరత్తులన్నీ కూడా వెలిగించేయండి. మంట ఆర్పేయండి. పొగ గరక్కి చూపించండి అమ్మా. వనద్వైన శ్రీ మౌళమ్మ దేవతాయ నమః ధూమాగ్రాపయామి. ధూపం చూపించండి. ఆ అట్టుబండు కూర్చేయండి. ధూపం చూపించాక ఆ అట్టుబండు కూర్చేయండి అమ్మా అగర్తని. సాధ్యవత్త సంయుక్తం వన్యనా యోజితం దీపం వైచ్ఛాయ దేవాయ పరమాత్మనే నమోస్తుయామి. ఒక్కసారి నీళ్ళు చుక్క గరక చూపించి వదిలేండి అమ్మా. ఆకు తవట అట్టిపళ్ళ మీద నీళ్ళు చల్లుతూ ఉండండి అలాగా. ఓం మౌళమ్మ దేవత తాంబూలం దర్పయామి. గరక లోపల పెట్టండి. అలా పెట్టండి. గరం ముందు పెట్టండి. ఆత్కర్పూరం వెలిగించండి. పాత్రం లేచి నిలబడండి. అందరూ కూడా తీసుకుని లేచి నిలబడండి అమ్మా. అందరూ కూడా నిలబడండి. లేచి నిలబడండి. ఓం ధాతావర సాధ్యమదాజహారా నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం నారాయణం జ్యోతిరాత్మం నారాయణ పరః బ్రహ్మదత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాత నారాయణ విష్ణుజం బ్రహ్మా యువమే అస్తు ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ బ్రహ్మేంద్ర గంగాధరా లక్ష్మీం మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి కుశోభాషమభేదముద్రాం కరేరహం నీం కమలాసనస్థా జగదీశ్వరీంద్రమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే కళ్ళగత్తుకుని అక్షతలు గరం మీద వేసేయండి. మళ్ళీ 2 అక్షలు చేత్తో పట్టుకోండి అందరూ కూడాను. దేవతాసురు శ్రీ మౌళమ్మ దేవత నమస్కారం స్వరూపం. కళ్ళగత్తునే గరం మీద వేసేయండి అక్షంతలు. అలాగా అందరూ నమస్కారం చేయండి.
చెప్పండమ్మా అందరూ కూడా. ఉరస ఉరస శిరస శిరస దృశ్య దృష్ట్య మనస మనస వచస వచస తథ తథా పద్యం పద్భ్యాం కరాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః ప్రణామః అష్టాంగం అష్టాంగం ఉచ్యతే ఉచ్యతే అపరాధ అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం అహర్నిశం మయా మయా దాసోహం దాసోహం యమితిమాం యమితిమాం మత్వా మత్వా క్షమస్వ క్షమస్వ పరమేశ్వరి పరమేశ్వరి రామదేవత రామదేవత స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి త్రిశక్తి స్వరూపిణి స్వరూపిణి శ్రీ శ్రీ మహిషాసుర మహిషాసుర మర్దని మర్ధని అలంకార అలంకార రూపేణ రూపేణ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ మౌళ్ళమ్మ దేవత దేవత జోన్నమః నమః సాష్టాంగ సాష్టాంగ నమస్కార నమస్కార సమర్పయామి. సమర్పయామి. ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరిక తలుచుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ స్థానంలో మీరు కూర్చోండి అందరూ కూడా. మహేశ్వరి శ్రీ మావుళ్ళమ్మ దేవతా పాదోదకం పావనం శుభం. ఈ ప్రత్యేక అభిషేకంలో కూర్చున్నారు. వృత్తిలో గాని, విద్యలో గాని, ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని, వ్యవసాయంలో గాని అన్ని విధాలా కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి. అటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పని మేము ఆశీర్వదన అక్షంత రూపంలో మా దగ్గర ఉంటాయి. మీకు ఆశీర్వదం చేస్తాం. మీ సంకల్పాన్ని తలుచుకుంటూ నమస్కారం చేస్తూ కూర్చున్నాం. అలాగా ఓం గణనాం త్వా గణపతిం హవామహే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుసన్నోతవస్సేవసాదనం. ఓం దేవస్స గృహే గృహే దేవస్స గృహే మనయో వసంతే వసంతే మనయో వసంతే.
మీ తల్లిదండ్రులకి గురువులకి నమస్కారం చేసుకోండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. మా ఊళ్ళో అమ్మవారు ప్రవర్తించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. అయం ముహూర్త శుభ ముహూర్తమస్తు. పుండరీకాక్షం స్వాభ్యంతరదృష్టి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. తర్వాత ఈ ఇలా గుప్పుడు మూసి ఈ చెయ్యిలా పెట్టి చేతిలో చేయి పెట్టి కుడి మోకాల మీద పెట్టుకోండి. కుడి మోకాలు పెట్టుకోండి. వేడి ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ వేడి వల్ల జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ తెలుసు. దాంట్లో శరీరంలోకి వేడి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటండి? ఒళ్ళు చల్లబడిపోయింది అంటాడు. అంటే అగ్నిలో తాపం తగ్గి ఇలాగే లోపల ఉండేటువంటి అగ్ని కూడా అది ఎప్పుడైనా ప్రమాదం వస్తే దాంట్లో అక్కలని వేసేస్తే కింద అగ్నిహోత్రమే వస్తుంది. కాలుస్తూ ఉంటే అలాగే శరీరాన్ని కాపాడుకోవాలంటే లోపల ఉండేటువంటి అగ్నిని కాపాడుకుంటూ Jai
आयुधाये समाहनाये शक्तिकाये परिवाराये श्री विष्णुमायाय त्रयोनित्यशेदाये श्री महारत्ने देवताये नागवल्ली दलत्वे कुंकुमाकृत्वे रभ्यत्तं जगवन्तयं महाहुतिं कौश्याम नमः स्वाहा जय जय हे जगदम्बे भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की जय चंडी परा देवता को जय मावुल्लम्मदल्लि की जय नमः पार्वती पतये हर हर महादेव हर महादेव जय शिवाय नमः नमः प्रकृते भद्राय निदाः प्रदातराम दांगाय गायधाय वाहनाय ऋतिकाय परिवाराय श्रीशदाक्षी धूम्राक्षी देवता भक्तवत्सले परात्परे परम पावने जय माता महाराज्ञी की जय चंडी परा देवता को जय नमः पार्वती पतये हर हर महादेव हर गोविंद ओम क्लीं नमः स्वाहा పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేం చేస్తున్న శ్రీ శ్రీ మావులమ్మ దేవస్థానం ప్రధాన మల్లికార్జున మాట్లాడుతున్నామండి. శరన్నవరాత్రుల భాగంగా ఈరోజు 10వ రోజులో చేరుకోవడం జరిగింది. ఈ రోజున ఆలయం ప్రాతకాలం ఆలయంతో శుద్ధి చేసుకుని ప్రాతకాల అర్చన అలాగే బాలభోగ నివేదన మంగళార్చన ఇవ్వటం జరిగింది. తదనంతరం అమ్మవారి స్వరూపాన్ని గడకన పెట్టి ఇక్కడ పందిట్లో అందరి చేత భక్తులందరి చేత సామూహికంగా ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం ఇప్పుడు 9 గంటలకి ఆలయ ముఖమండపంలో లక్షకుంభార్చన అలాగే కళావేదిక మీద చండీ హోమం జరుగుతోంది. ఈ 11 రోజులు కూడా ప్రత్యేక అభిషేకాలు లక్షకుంభార్చనలు చండీ హోమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే నవరాత్రులు కూడా 11 అలంకరణలు అమ్మవారు 11 అలంకరణ చేస్తున్నాం. ఈ రోజున అమ్మవారు మహిషాసురమర్దిని అలంకరణలో విరాజిల్లుతున్నారు. ఈరోజు అమ్మవారు మహిషాసుని సంహరించి మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిస్తున్నారు. దేవతలను మానవులను పీడించే అనేక దుష్ట రాక్షసులను ఈ రోజు సంహారం చేసి కష్టాలను తొలగించినట్లుగా పురాణాల్లో చెప్పబడుతోంది. మహిషుడు గొప్ప రాక్షసుడు, దున్నపోతు స్వరూపంతో మాయా యుద్ధం చేసినవాడు, అతి బలవంతుడు. సాక్షాత్ అమ్మవారే దిగి వచ్చారు అతనితో యుద్ధం చేయడానికి, అంటే అంత బలవంతుడు. ఆ దుష్టుడిని ఈ రోజున అమ్మవారు ఆ రాక్షసుని చంపి మహిషాసురమర్దిని అని కీర్తించబడ్డారు. మహిషాసుని చంపడం వల్లే అమ్మవారికి మహిషాసురమర్దిని అనే రూపం వచ్చింది. మరో పేరు నామకరణం, మరో పేరు వచ్చింది అమ్మవారికి. ఈ తల్లి దర్శనం వల్ల మనకు కష్టాలన్నీ తొలగి శత్రువు బాధలు పోయి రోగ బాధలు ఇవన్నీ నశిస్తాయి. అంటే ఈ రోజున మహిషాసురమర్దిని రూపంలో ఉన్న మావులమ్మవారిని దర్శించుకుంటే మనకి శత్రు బాధలన్నీ పోతాయి, మన కష్టాలన్నీ తొలగిపోతాయి, రోగాలు కానీ మానసిక బాధలు ఇవన్నీ తొలగిపోతాయి. కాబట్టి మహిషాసురమర్దిని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రగా కోరుతున్నాం. జై మావులమ్మ, జై జై మావులమ్మ. శ్రీధర వెంకటనారాయణ అనుగ్రహ విచక్షణకారకాయ పశ్చిమభుజాంగే సుబ్రహ్మణ్యస్వామినే మహాభవస్దేవ సర్వదే నమః స్కరస్దేవ సర్వదే నమః ఈశానస్దేవ సర్వదే నమః ప్రతిదేవ దేవ సర్వదే నమః రుద్రస్దేవ సర్వదే నమః ఉగ్రస్దేవ సర్వదే నమః భీమస్దేవ సర్వదే నమః మహాదేవ దేవ సర్వదే నమః నానావిధ బ్రహ్మణపత్రపాఠ పూజాం సమర్పయామి ధూపం ధూపం వర్ధమామి ఓం భూర్భువస్సువః ఏకం द्वे त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्टौ नव दश एकादश द्वादश स्वाहा अग्नये सप्तमदयदन्नमः ॐ पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति ध्रुवं वै पूर्णाहुतिः अत्यामेव प्रतिष्ठति तद्धाराञ्जुहोतिर्मेधारादयदिवा एषा हूयते सत्यवानेन मेषाधारा विष्णुलोके बिम्बभानोपतिष्ठत आच्येन जोजतेजो वा आच्यन्तेजो विषोद्धारा एषैवात्मे तेजो वृद्धे सो कामामेव सोद्धारा कामानेवा वृद्धे कामजेत
प्राणास्यान्नाद्यमो सप्तदे क्रियते सप्तदिक्पा सप्तहेतुधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वायते सप्तजो निरावणत्वा घृतेन स्वाहा गगञ्च मे शयनञ्च मे शोहाज मे सृजनञ्च मे स्वाहा नमः पार्वतीपदये हर हर महादेव गोविंद जय माउल्लम्म तल्लिकी जय महिषमर्दनी की जय प्रणीतात्मपाणीय हृदं मे भूयात् हृदं मे भूयाः पूर्णं मे भूयात् धर्मामयामकमर्मजं येन ब्रह्मविदो हरिं भूतब्रह्मणि महेन्द्रतो हिधामां राजो सत्या वरुणस्मीत्या चित्तुगुणमय यात्यां प्रजां दधाति प्रजशाहि मनुष्य पूर्णः मुखं दृष्टे अवभृतत्यैव रूपं कृत्वा तिष्ठति एष वैदर्शपूर्णमासजो नवभृतः एषासयोरवभृतः ब्रह्माणं पूजयामि ब्राह्मणभक्तधारेण धिन्देहवनेन भगवान् सर्वात्मेन्द्रं विज्ञेश्वरात्मनमस्तु అందరూ చెప్పండి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమో నిధీకల్పం అగ్రేణ సుధారాయ స్వామిత్రాం దేవహినాన విద్వాన్ యోధత్మజరాణమేన भूयिष्ठान् देवमुक्तं धेमामृत सर्गाणि भारमे भरधरं हम्यं भरं झाकरेषु योदै तस्मञ्चकं यवः वर्तं मानयानाम् अग्नेत्वमत्मज्जयोद्धमे मानकृत्राभ्यं दृष्टिः बृहतं जगमुदाय क्षां वित्ते भरजरे विरत्राग्नेत्वं पालयामि श्रीयोपकारवो वृणावत्यमानादे रुद्रेजेन यशदेवेन्द्रः नामान् भाजयित्राज्यम् हस्ते गृहवास्ते चतुस्सागरपर्यन्तं भूब्राह्मणेभ्यश्चुभं भवतिकास्त्युपरे परै शन्दिलशाल्यहस्तानिषेयप्रवराङ्गराकृतगोत्रहस्तम्भसुत्रहाग्नविद्याघाध्यायी शर्माहं भोभिवादये కూర్చోండి ఈ స్థానంలో కూర్చోండి 2 నిమిషాలు ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानं श्रवन्नोतभिस्सेकसादनं प्रणो देवी सरस्वती वाजे पर्वाचिनीवती हे नाम मित्रयवत पुरुष एवेदं सर्वं यद्भूतन्यक्षभव्यं उतावतस्मशेषानः यदन्वैरातिरोहति एतावानस्य महिमान् अतोच्छायनुष्वभ्रः पादो अश्वाश्वाभूतानि त्रिपादशरणं देवी ओं అది కదండి లైన్గా ఉంటుంటాం వల్ల అప్పుడున్నాను ఆల్రెడీ నుండి సరిపోయేది వాళ్ళు కూర్చున్నారు
మా పక్కన ఉన్నది ఎక్కువ అంతే మరి మా పక్కన మనకు ఫ్రేమ్ ఎటు ఉంటుంది అటు చూసుకుంటాం హాల్లో తిన్నప్పుడు ఫ్రేమ్ ఎటు బాగుంటే అటు వేసుకుంటాం మనం లైటింగ్ బ్యాక్ లైట్ రాకి చుట్టూ లైట్లు ఎట్టాయి ఒక రౌండ్ తిరిగి వేసేయండి అమ్మా వేసేయండి అవి పెట్టండి ఎలా రండి గురుగారు తెలియదు చూడండి 2 టికెట్లు రాశారు వాళ్ళు చెప్పండి మీరు ఎలా వచ్చండి మీరు వచ్చండి ఎదురుగాని ఇస్తారు మీకు ఇస్తారు ఎలా వచ్చి సాధారణంగా హోమాల్లో దేవస్థానం ఇచ్చిన వస్తువులు వేయాలి కొన్ని చోట్ల తెలిసి తెలియక పూజోత్పల్లో పూజా ద్రవ్యాలు వేస్తారు అది కరెక్ట్ కాదు ఎక్కడైనా కానీ వీళ్ళు టికెట్ల మా ఊళ్ళో వీళ్ళకి 2 ఏమిటంటే అగ్నిదేవుడు 24 గంటల సేపు దేవతలకు ఆహారం అందిస్తారు అంటే ఏవైతే ఇచ్చామో అవి మాత్రమే వేయాలి ఇతరులుగా వేయకూడదు చేసుకున్నప్పటికీ ఒక శాంతి కింద అమ్మవారిని ఒకసారి కనిపించి వెళ్ళడం ధర్మం అవునండి మేడం ఒక రౌండే తిరిగి వేసేయండి అమ్మా స్పీడ్గా అయిపోద్ది 3 రౌండ్లు తిరిగితే లేట్ అవుతుంది కదా ఇలా గురుగారు తిరిగిరండి గురుగారు పక్కరండి గురుగారు ఏమన్నా పక్కరండి పెట్టండి దండం పెట్టుకోండి